మళ్ళీ దేవుడు అవతారం ఎత్తబోతున్నాడు. మూడోసారి దేవుడి దారిలో నడవబోతున్నాడు. ఇక గుంటూరు కారం కొత్త షెడ్యూల్ కి మహేష్ బాబు పాత కండిషన్ పెట్టాడు. బన్నీ కోసం త్రివిక్రమ్ కొత్త కథ సిద్ధం చేశాడు. తారక్ సెట్ లో సందడి షురు అంటున్నాడు. ఇక రామ్ చరణ్ కోసం శ్రీలీల భారీ త్యాగానికి సిద్ధమైంది. మొత్తానికి ఈ వారం టాప్ హీరోల స్పీడ్ పెరిగింది. బ్రో టాక్ ఎలా ఉన్నా వసూళ్ల వరద మాత్రం బానే ఉంది. ఇక ఓజీ మూవీ కొత్త స్కెడ్యూల్ కోసం పవన్ 10 రోజులు సెట్స్ కి అంకితం కాబోతున్నాడని తెలుస్తోంది. సూపర్ స్టార్ మహేష్ బాబు కండిషన్ వల్ల త్రివిక్రమ్ సడన్ గా కొత్త స్కెడ్యూల్ నే పక్కన పెట్టాడట. గుంటూరు కారం లాస్ట్ స్కెడ్యూల్ తర్వాత లండన్ ట్రిప్ వెళ్లిన మహేష్ కొత్త షెడ్యూల్ కంటే ముందే సాంగ్స్ కంపోజ్ చేయటం కంప్లీట్ అవ్వాలన్నాడట. దీంతో తమన్ త్రివిక్రమ్ మ్యూజిక్ సిట్టింగ్స్ నడుస్తున్నాయి. యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాత్రం కొత్త స్కెడ్యూల్ తో సరికొత్తగా బిజీ అయ్యాడు. కొరటాల శివ దేవర కొత్త స్కెడ్యూల్ ని షురూ చేస్తే కొత్త సెట్ లో ఎన్టీఆర్ బిజీ అయ్యాడు. ఈ షెడ్యూల్ 10 రోజుల పాటు కొనసాగనుంది. ఇక సలార్ పెండింగ్ స్కెడ్యూల్ పూర్తి చేస్తానంటున్నాడు రెబల్ స్టార్ ప్రభాస్. ఆగస్టు 15కి సలార్ కొత్త ప్రోమో రాబోతోందట. ఇక ఈ వీకెండ్ లోగా సాంగ్ ని లాంచ్ చేయొచ్చని తెలుస్తోంది. ప్రాజెక్ట్ కే విజువల్ ఎఫెక్ట్స్ వర్క్ కూడా 80% పూర్తయిందట. కాకపోతే ప్రీ క్లైమాక్స్ ని షూట్ చేసి విజువల్ ఎఫెక్ట్స్ వర్క్ పూర్తి చేయడానికి 3 నెలల టైం పడుతుందని తెలుస్తోంది. పుష్ప 2 పూర్తి చేసే పనిలో ఉన్నాడు బన్నీ. ఇక ఇందులో శ్రీలీల ఐటమ్ సాంగ్ చేయనుందన్న గుసగుసలతో లాస్ట్ వీక్ శ్రీలీల హాట్ టాపిక్ అయింది. ఇప్పుడు సీన్ లోకి మీనాక్షి చౌదరి వచ్చింది. తన పేరు వినిపిస్తోంది. ఇక గుంటూరు కారం పనులతో బిజీ అయిన త్రివిక్రమ్ ఇప్పుడు బన్నీ కోసం కథ సిద్ధం చేశాడట. బేసిక్ ప్లాట్ ఒకప్పటి కత్తి కాంతారావు మూవీనే అని తెలుస్తోంది. సోషియో ఫ్యాంటసీ జానర్ లో ఈ కాంబినేషన్ రిపీట్ కానుంది. ఇక రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ఖుషి కొత్త పాటతో హైప్ పెరిగింది. వచ్చే నెల 1కి రానున్న ఈ సినిమా ప్రమోషన్ లో ఎమోషన్ పెరిగింది. ఇక విజయ్ తో పరశురామ్ ప్లాన్ చేసిన మూవీ పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కించే ప్రయత్నాలు షురూ అయ్యాయి. ఇందులో విలన్ గా హిందీ హీరో రాజ్ కుమార్ రావుని తీసుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయట.